సో ఈ వీడియోలో మనం గుత్తి వంకాయ జొన్న రొట్టె ఎలా చేయాలో చూసుకుందాం. సో ముందుగా అయితే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఒక 3 to 4 కావాలి. అందులో ఒక టొమాటో వేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ టొమాటో ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ అనేది ఈ వంకాయలు బాగా శుభ్రం చేసిన తర్వాత ఇందులో స్టఫ్ చేసి పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ చేస్తూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసిన తర్వాత ఇలా స్లోగా అవి కుక్ అయిపోతాయి. హై ఫ్లేమ్ పెట్టేస్తే మొత్తం మాడిపోతుంది. సో ఈలోగా మనం పక్కన నేను జొన్న రొట్టె చేస్తూ ఉన్నాను. ఇదనేది నేను కర్చీఫ్ ఇట్లా క్లాత్ పైన చేస్తాను. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. కింద ఒక చిన్న ప్లేట్ పెట్టేసేసుకొని ఆ సైజుకి సరిపోయేమైనా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. జొన్న రొట్టె అండ్ గుత్తి వంకాయ కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.